అమావాస్య వస్తుందంటే ఇంతకు ముందు రోజుల్లో మన పెద్దవాళ్ళు చాలా భయపడేవాళ్ళండి. ఆ రోజు ఇంట్లో నుండి ఎక్కడికి బయటికి పంపించేవాళ్ళు కాదు. అలానే ఏ పూజలు చేసేవాళ్ళు కాదు. ఏ పని మొదలుపెట్టేవారు కాదు. ఎందుకంటే అమావాస్య రోజు ఇంట్లో నుండి బయటికి వెళ్తే ఏదైనా తొక్కరాంది తొక్కితే దిష్టి తగులుతుంది, లేదా ఏదైనా గాలి లాంటిది మనకి సోకుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు అనేవాళ్ళు. అలానే ఆ రోజు ఏదైనా పని మొదలుపెట్టినా కూడా ఆ పని జరగదు అని అనుకునేవాళ్ళు. పూజ చేస్తే పూజ యొక్క ఫలితం కూడా రాదు అనుకునేవాళ్ళు. అమావాస్య అంటే చెడుని తీసేది అన్నట్లుగా ఏదైనా దిష్టికి కట్టుకోవడం, అంటే గుమ్మడికాయ కట్టుకోవడం, దిష్టి తీసుకోవడం ఎర్ర నీళ్ళతోని, ఏదైనా తాయెత్తులు లాంటివి కట్టించుకోవడం, ఇలా చేసేవాళ్ళు తప్ప కానీ ఎవరు కూడా పూజలు చేసుకోవాలనో, లేకపోతే మనం దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకొని అక్కడ ఏదైనా మంచిగా అభిషేకాలు లాంటివి చేయించుకోవాలని ఎవ్వరూ అనుకునేవాళ్ళు కాదు. మహా అయితే పెద్దవాళ్ళకి ఎవరైనా ఇంట్లో కాలం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా పిండ ప్రదానాలు చేసుకోవడం ఇలాంటివి చేసేవారు తప్ప కానీ ఎవ్వరూ కూడా పూజలు అవి చేయడం కానీ దీపాలు పెట్టడం కానీ ఇలాంటివి చేసేవారు కాదండి. నాకు తెలిసినంత వరకు. తెలియకుండా ఒకవేళ చేసుకునే వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ ఇంతకుముందు మాత్రం నాకు తెలిసినంత వరకు మాత్రం ఎవ్వరూ కూడా పూజలు కానీ వ్రతాలు కానీ ఏవి చేసుకునేవారు కాదనమాట. కానీ కాలం మారిన కొలది అమావాస్య పౌర్ణమి యొక్క విశిష్టత తెలుసుకున్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఆ రోజు ఎప్పుడు వస్తుందా ప్రతి నెలలోని, ఆ రోజు పూజని ఎంత విశేషంగా చేసుకోవాలి, ఎలాంటి దీపాలు పెట్టుకోవాలి, ఏ గుడికి వెళ్ళి మనం అక్కడ పూజలు చేయించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనము చూసుకొని తెలుసుకొని చక్కగా పూజలు అయితే చేసుకుంటున్నాం అనమాట. అలా ప్రతి నెలలో వచ్చిన అమావాస్య రోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవడం కానీ, కాలభైరవ స్వామికి పూజ చేసుకోవడం కానీ చేసుకుంటూ వస్తున్నాము. అయితే ఈ నెలలో కూడా చాలా విశేషమైన అమావాస్య అయితే వస్తుందండి. జూన్ 14వ తేదీ ఆదివారం అమావాస్య. సాధారణంగా ఆదివారం అమావాస్య వస్తేనే చాలా పవర్ఫుల్ అంటారు. ఆ రోజు విశేషంగా మనం ఏ పూజ చేసుకున్నా, ఎలాంటి దీపం వెలిగించుకున్నా చాలా విశేషమైన ఫలితం వస్తుంది అంటారు. అలాంటిది అధిక మాసంలో వస్తుందండి. 3 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. మళ్ళీ ఇలాంటి అమావాస్య రావాలంటే 3 సంవత్సరాల వరకు మనం ఎదురు చూడాల్సిందే. అధిక మాసంలోని అధిక అమావాస్య, అది కూడా ఆదివారంతో కలిసి వస్తుంది. చాలా విశేషమైన రోజు అనమాట. ఈ రోజుని ఎవ్వరూ కూడా వదులుకోకుండా ఉన్నంతలోని మనం చేసుకునే విధంగా ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఆ రోజు అసలు ముఖ్యంగా ఎలాంటి పనులు చేయాలి, ఇలాంటి అన్ని విషయాల్ని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అలానే ఎంతో కొంతైనా సరే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. అయితే జూన్ 14వ తేదీ ఆదివారం అమావాస్య రోజు ముఖ్యంగా చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు, అలానే చేయకూడని పనులు, ఎలాంటి దీపం వెలిగించుకోవాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, ఇలా అన్ని విషయాల్ని కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము. ముఖ్యంగా ఆదివారం అమావాస్య. ఆదివారం అనే కాదు, అధిక మాసంలో వస్తుందనే కాదు, ప్రతి నెలలో వచ్చిన అమావాస్య రోజు మనం ముఖ్యంగా చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే మన పితృదేవతలకి మనం చేసుకోవడం. ఎప్పుడైనా కూడా మన ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళకి చేసిన తర్వాతే మనం ఏదైనా చేస్తే మనకి పూజ యొక్క ఫలితం దొరుకుతుందండి. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా కూడా మన గ్రామదేవతకి చేయకుండా, మన పూర్వీకులకి చేయకుండా మనం ఎన్ని పూజలు చేసినా కూడా వృధా. కాబట్టి మనం ఉదయాన్నే చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటి అంటే మన పూర్వీకులకి, మన పెద్దలకి మనం పిండ ప్రదానాలు చేసుకోవడం, పితృదేవతలకి పూజ చేసుకోవడం లాంటివి చేసుకోవాలి. అంటే ఎవరింటి ఆచారాన్ని బట్టి, ఎవరింట్లో ఉండే పద్ధతులను బట్టి వాళ్ళు పిండ ప్రదానాలు అన్నీ కూడా చేసుకుంటారండి. మనకి ఇలాంటివి ఏమీ లేవు, మేము పిండ ప్రదానాలు ఇక్కడెక్కడ చేయమండి, ఏదైనా దేవస్థానానికి వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళినప్పుడు కానీ, కాశీ వెళ్ళినప్పుడు కానీ అలా పుణ్యనదుల దగ్గర మాత్రమే చేస్తాం, మేము ఇంటి దగ్గర చేయము అనుకుంటే అట్లీస్ట్ ఉదయాన్నే తలకు స్నానం అంతా చేసి మేడ మీదకి, టెర్రస్ మీదకి ఎక్కడికో వెళ్ళి కొంచెం అన్నం ఏదైనా పెట్టినా కూడా వచ్చిన కాకులు మన పూర్వీకులు ఆ రూపంలో వచ్చి తిని వెళ్తాయి అంటారనమాట. పూర్వీకులు ఎప్పుడైతే సంతోషించబడతారో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండుగా కలకల్లాడుతూ ఉంటుందండి. మనం ఎప్పుడు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా కూడా మన పెద్దలకు మాత్రం మనం ఎప్పుడూ వదలకూడదు. పిండ ప్రదానం చేయడం కానీ, పితృదేవతలకు చేయడం కానీ ఎప్పుడైనా కూడా ఎవరైతే తండ్రి లేకుండా ఉంటారో మగవాళ్ళు, వాళ్ళు మాత్రమే చేయాలి. మిగిలిన వాళ్ళు ఎవరూ చేయకూడదండి. ఎవ్వరూ లేని ఎడల ఆడవాళ్ళు కూడా చేయొచ్చు తప్ప, కానీ మామూలుగా పిండ ప్రదానం అయితే తండ్రి లేని పిల్లలు ఎవరైనా కూడా చేయొచ్చు.
చేయొచ్చు. వాళ్ళ తాతలకి, తండ్రికి అందరికీ కూడా చేసుకోవచ్చు. తండ్రి ఉన్న పిల్లలు మాత్రం చేయకూడదు. మామూలుగా ఇంట్లోనే ఎవరైనా పెద్దవాళ్ళు లేకపోతే కనుక మామూలుగా పక్షులకు పెట్టినట్టుగా వెళ్ళి పెట్టొచ్చండి, తప్పులేదు. పక్షులకు పెట్టినంత మాత్రాన ఏమీ అవ్వదు. అలా మొదటిగా మనము పితృదేవతలకి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రామ దేవతకి చేయాలండి. ప్రతి అమావాస్యకి కూడా గ్రామ దేవతకి పూజ చేస్తే చాలా మంచిది. చాలామందికి తెలియదు, చాలామంది చేసుకోరు. కానీ గ్రామ దేవతకి మనము పూజ చేసుకుంటే చాలా మంచిది. దగ్గరలో ఉండే ఏదైనా గ్రామదేవత అమ్మవారి గుడికి వెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చుకొని అమ్మవారికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టి చక్కగా అమ్మవారికి దండం పెట్టుకొని రావాలి. ఎందుకంటే మనల్ని అందరినీ కాపాడేది అమ్మవారు కాబట్టి గ్రామదేవతకి ఎప్పుడూ కూడా మర్చిపోకుండా చేసుకోవాలి. మరీ ముఖ్యంగా అమావాస్య రోజు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అలా గ్రామదేవతకు కూడా చేసుకోవాలి. ఆ తర్వాత ముఖ్యంగా అమావాస్య రోజు కాలభైరవ స్వామికి పూజ చేస్తే చాలా మంచిదండి. అది ఇంక నేను మాటల్లో కూడా చెప్పలేను. కాలభైరవ స్వామికి పూజ చేస్తే నేను నా ఛానల్ పెట్టినప్పటి నుంచి చెప్తున్నాను, అమావాస్య రోజు కాలభైరవ స్వామికి కూష్మాండ దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. ఫర్ ది ఫస్ట్ టైము మన ఛానల్లోనే నేను ఇంట్రడ్యూస్ చేశాను కూష్మాండ దీపం అనేది. అప్పటికి ఏ ఛానల్స్ లేవు, ఎవరూ కూడా చెప్పలేదు. ఇక్కడ వైజాగ్లోని కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి పెట్టుకోండి అని చెప్పాను. ఎందుకంటే ఇంట్లోని కూష్మాండ దీపం అనేది పెట్టకూడదు అంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి పెట్టుకోండి అని చెప్పాను. అప్పటి నుంచి చాలామంది పెట్టుకుంటున్నారు. చాలామంది జీవితాల్లోని ఎన్నో మార్పులు వచ్చాయని కూడా ఎంతోమంది చెప్పారు. నిజంగా కాలభైరవ స్వామికి అమావాస్య రోజు పూజ చేస్తే వచ్చిన ఫలితం ఎన్ని చేసినా రాదండి. నిజంగా స్వామిని కనుక మనం పట్టుకుంటే మన ఒంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం తీసేస్తారు. మన చుట్టుపక్కల ఎలాంటి టాక్సిక్ పీపుల్ ఉన్నా కూడా పోతారు. అలానే మనకి స్వయంగా అభివృద్ధి చెందడం మనం స్వయంగా గమనిస్తూ ఉంటాము. అలా కాలభైరవ స్వామికి పూజ చేయండి. వడ్లమాల వేయడం కానీ, విభూతితో పూజ చేయడం కానీ, కూష్మాండ దీపం వెలిగించడం కానీ, ఇలా ఏదైనా చేయొచ్చు. కాలభైరవ స్వామి టెంపుల్ మన దగ్గర లేదు అనుకుంటే కనుక ఇంటి ముందు అంటే గుమ్మం దగ్గర కూష్మాండ దీపం వెలిగించుకోండి, ఆ స్వామి పేరు తలుచుకుంటూ. లేదా శివాలయం ఏదైనా ఉంటే శివాలయంకి వెళ్ళి అక్కడైనా సరే మీ గుడిలోని అలాంటి ఒక పద్ధతి ఉంది అంటే చక్కగా అడిగి పంతులు గారిని అడిగి చేసుకోండి. స్వామి ఇలా చేయాలనుకుంటున్నాను, పర్మిషన్ తీసుకొని చెయ్యండి. పర్మిషన్ ఇవ్వకపోతే చేయకండి. అంటే ఎవరిని మనం ఇబ్బంది పెట్టి ఏ పని చేయకూడదు. యూట్యూబ్లో చూసాం కదా మనం చేసేయాలని మాత్రం దయచేసి చేయకండి. అక్కడ పర్మిషన్ ఇస్తే చక్కగా చేసుకోండి. లేదా కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటే కూడా చక్కగా చేసుకోండి, చాలా మంచిది. ఆ రోజు కాలభైరవ అష్టకం కూడా చదవండి. ప్రతినిత్యం చదివితే చాలా మంచిది. అమావాస్య రోజు చదివితే ఇంకా మంచిది. ఎవరైతే కాశీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారో ఈ అమావాస్యని మాత్రం వదులుకోకండి. కాలభైరవ స్వామికి విశేషంగా పూజ చేసుకోండి. ఖచ్చితంగా మీకు కాశీ పిలుపు కూడా ఉంటుంది. ఆ తరువాత సాయంత్రం అమావాస్య లక్ష్మీ పూజ. నేను ఇన్ని ఇయర్స్ నుండి ఎన్నో పూజలు చూపించాను మీకు. ఈ అమావాస్య లక్ష్మీ పూజ అనేది చాలా మంచిదండి. మనం ఎన్ని చేసినా చేయకపోయినా అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచిది. ఇంతకుముందు మార్వాడీస్ చేసేవాళ్ళు, అలానే కొంతమంది కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు చేసేవాళ్ళండి. బయటికి అది చెప్పకూడదు కానీ వాళ్ళు మాత్రమే చేసేవాళ్ళు. అతి రహస్యంగా చేసుకునేవాళ్ళు, బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు, ఈ పూజ ఉందని కూడా తెలియకూడదు అన్నట్లుగా చేసేవాళ్ళు. కానీ కాలక్రమేణా అందరూ మారుతున్నారు. అందరికీ తెలియాలి, అందరూ బాగుండాలి అని చెప్పేసి అలా లక్ష్మీదేవి పూజ అమావాస్య రోజు చాలా పవర్ఫుల్ అండి. చాలా చాలా మంచిది. అమావాస్య లక్ష్మీ పూజ కూడా చేసుకోండి. ఈసారి నుంచి మాత్రం ఎప్పుడైనా మీరు అమావాస్య లక్ష్మీ పూజ చేసినప్పుడు శివయ్య ఫోటో కూడా పెట్టుకొని, అంటే అమ్మవారి సమేతంగా ఉన్న అమ్మవారి సమేతంగా ఉన్న శివయ్య ఫోటోను కూడా పెట్టుకొని లక్ష్మీదేవికి అమావాస్య రోజు పూజ చేసుకోండి, చాలా మంచిది. ఇన్ని రోజులు నేను కూడా అమావాస్య లక్ష్మీ పూజ అంటే లక్ష్మీదేవి ఫోటో మాత్రమే పెట్టుకొని చేసుకునేదాన్ని. కానీ ఈ మధ్యకాలంలో నేను ఒక పంతులు గారి ద్వారా తెలుసుకున్న విషయం ఏంటి అంటే కాలభైరవ స్వామికి డైరెక్ట్గా వెళ్ళి మనం గుడికి వెళ్ళి చేయకపోయినా కూడా ఇంట్లోని పార్వతీదేవి సమేతంగా ఉన్న శివయ్య ఫోటోని పెట్టుకొని, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొని విశేషంగా ఆ రోజు పూజ చేసుకుంటే చాలా మంచిదంటండి. ఇంటికి ఎంత మంచిదంటో, అసలు ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా పోతుందంట. అలానే అమ్మవారి యొక్క కృప మన మీద ఉంటుంది, అలానే శివయ్య యొక్క కృప కూడా మన మీద ఉంటుంది అని చెప్పారు. అందుకే ఈసారి అయితే ప్రత్యేకంగా మీ అందరికీ తెలియాలి అని చెప్పి ముందుగానే నేను శుక్రవారం నాడు పూజ చేసుకునేటప్పుడు ఇలా మీ అందరికీ చూపిస్తే మీ అందరూ కూడా చేసుకుంటారని చెప్పేసి చేశాను.
అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోండి. అలానే శివయ్య ఫోటో కూడా పెట్టుకోండి. శివలింగం ఉంటే పెట్టుకోండి. చక్కగా చిన్నది ప్రతినిత్యం కూడా అభిషేకం చేసుకుంటారు కదా, పెట్టుకోండి. అలానే అమ్మవారి విగ్రహం కూడా ఉంటే పెట్టుకోండి. గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని సువాసన వెదజల్లిన పువ్వులు పెట్టండి. అమావాస్య రోజు అమ్మవారికి లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు సువాసన వెదజల్లిన పువ్వులు పెడితే చాలా మంచిదన్నమాట. సువాసన వెదజల్లిన పువ్వులు పెట్టండి. అలానే అత్తర్లు ఉంటే వెయ్యండి. మంచి సువాసన వెదజల్లిన అత్తరు మంచిది, జవ్వాదు అత్తరు కానీ ఇలాంటిది ఏదైనా వెయ్యండి. ఎంత మంచిదో, పీటకు మంచి స్మెల్ వస్తుందండి. అమ్మవారి సాక్షాత్తు వచ్చి కూర్చున్నట్లు అనిపిస్తుంది. తర్వాత పువ్వులతో అలంకరించండి. దీపారాధన ఎన్నైనా కూడా చేసుకోండి, పర్వాలేదు, మీ ఇష్టము. దీపారాధన చేసుకొని ధూపం వెలిగించుకొని అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజ చేసుకోండి. అయ్యవారికి శివయ్యకి విభూతితో పూజ చేయండి. అలానే మన దగ్గర మంగళకరమైన ద్రవ్యాలు ఏమైనా ఉంటే చిట్టి గాజులు, ముత్యాలు, గవ్వలు, తామర గింజలు ఇలా ఏవి ఉంటే వాటితోని చక్కగా పూజ చేసుకోండి. మనస్ఫూర్తిగా చేయండి. లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి, శివనామం చదువుకోండి, ఓం నమ శివాయ అని చదువుకోండి. అలానే కాలభైరవ స్వామి అష్టకం చదువుకోండి. చాలా మంచిది, అసలు చాలా చాలా మంచిది. అలా పూజ చేసుకొని చక్కగా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. చాలా మంచిదండి. ఈ విధంగా అధిక మాసంలో వచ్చిన అధిక అమావాస్య పూజని ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి. ఆ పార్వతీ పరమేశ్వరి యొక్క కృప మనందరి మీద ఉండాలి. అదైతే మాత్రం నేను ఎప్పుడూ కోరుకుంటాను. అలా ఉండాలని మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇకపోతే చెయ్యకూడని పనులు అన్నాను. దిష్టిలు తీసేస్తామండి. అమావాస్య రోజు ప్రత్యేకంగా దిష్టి తీస్తాము. ఆ దిష్టి తీసుకెళ్ళి రోడ్ల మీద పడేయకండి. అందరూ తొక్కే ప్లేస్లో పడేయకుండా ఎవరూ తొక్కని ప్లేస్లో వేయండి. మనం బాగుండాలని, ఎదుటి వాళ్ళు చెడిపోవాలని ఎప్పుడు మీరు ఏది కోరుకున్నా కూడా అది మంచిది కాదు. గుమ్మడికాయ దిష్టిలు తీసేస్తారు, నడి రోడ్డు మీద వేసేస్తారు. పటికి కట్టేస్తారు, నడి రోడ్డు మీద వేసేస్తారు. ఇంకా ఎర్ర నీళ్ళు నడి రోడ్డు మీద అలా చేయకండి దయచేసి. ఏదైనా కూడా మనం బాగుపడాలి, మనతో పాటు ఎదుటి వాళ్ళు కూడా బాగుపడాలని ఒక్క దృక్పథంతో ఆలోచించి మనం ఏ పూజ చేసినా, ఏ పని చేసినా కూడా మనకి అది మంచి పాజిటివిటీని ఇస్తుంది తప్ప కానీ ఎదుటి వాళ్ళు చెడిపోవాలి అన్ని ఏది చేసినా కూడా అది మనకి మంచిది కాదు. దయచేసి అలాంటి పనులు మాత్రం చేయకండి. ఇంకా పాటించవలసిన విషయాలకు వస్తే కనుక మీరు నాన్ వెజ్ అది తినకుండా మంచి సాత్వికమైన భోజనం చేస్తూ చక్కగా మీరు పూజ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా ఏ అమావాస్యకైనా మీరు పూజ చేసుకోండి, చాలా మంచిది. కూష్మాండ దీపం ఎలా వెలిగించాలి అనేది నేను ఇన్ డీటెయిల్ వీడియో వీలైతే రేపు పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. ఇంతకుముందు కూడా పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను పోస్ట్ చేస్తానని చెప్తున్నాను. అండ్ వీలైతే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అమావాస్య లక్ష్మి పూజని చేసుకోండి. కాలభైరవ స్వామికి చేయండి, శివయ్యకి చేసుకోండి, ఆ రోజు పితృదేవతలకు చేయండి, గ్రామ దేవతకు చేసుకోండి. చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఈ రోజు నుండి నేను ఒక మంచి పని చేయడం అయితే ప్రారంభించానండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. లలితా సహస్రనామం పుస్తకాన్ని తెప్పించుకొని లలితా సహస్రనామాన్ని చదవాలి అని అనుకున్నాను అనమాట. కాకపోతే నాకు ఒక్కటే లలితా సహస్రనామం చదువుతాను కానీ కొన్నిసార్లు కొంచెం నాకు భయం అండి. ఎక్కడ విభజించాలి, ఎక్కడ కలపాలి, పదాలని ఎక్కడ కరెక్ట్గా పలకాలి అనేది నాకు తెలియదు అనమాట. నా దగ్గర ఇంతకుముందు కూడా ఉంది లలితా సహస్రనామం పుస్తకం అనేది, వింటూ చదువుకుంటూ ఉంటాను ఎప్పుడు ఒక టీవీలో పెట్టుకుంటూ. ఈసారి అలా కాదు, కరెక్ట్గా నేను పలకాలి. ఎందుకంటే ప్రతి శుక్రవారం ఇక్కడ నేను పార్వతీదేవి గుడికి వెళ్తున్నాను, శివాలయంలోని అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా నేను పెద్దవాళ్ళ దగ్గర లలితా సహస్రనామాన్ని చదువుకుంటున్నానండి. అక్కడ చాలామంది చదువుతారు మా టెంపుల్లో. సో వాళ్ళతో పాటు నేను కూడా చదవాలి అనుకున్నాను. అయితే ఎలాంటి బుక్ తీసుకోవాలి ఏంటి అని ఆలోచించుకునే టైంలోని కరెక్ట్గా నాకు శ్రీరామ్ సమృద్ధి అనే సంస్థ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కనిపించారు. సో వాళ్ళ పేజ్ చెక్ చేస్తే వాళ్ళ దగ్గర మంచి బుక్స్ ఉన్నాయండి. ఇంక ఇది ఒకటే కాదు, లలితా సహస్రనామం అని ఒకటే కాదు, చాలా చాలా మంచి బుక్స్ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర నేను ఒక 4 బుక్స్ అయితే తెప్పించుకున్నానండి. లలితా సహస్రనామంకి సంబంధించింది లేఖన పుస్తకం, చదువుకునేది, 1000 సార్లు రాసే నామాలది, ఇలా 4 పుస్తకాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకో నాకు అనిపించింది తెచ్చుకోవాలని, అందుకే తెప్పించుకున్నాను. పేపర్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందండి. అండ్ నాకు కూడా చదవడానికి చాలా ఈజీగా అనిపించింది. ఎక్కడ విభజించాలి, ఎక్కడ కలపాలి, ఇలా అన్నీ కూడా నాకు కూడా చాలా బాగా అనిపించింది.
సరే తెప్పించుకొని నేను కూడా ఇక నుండి వారం వారం కూడా లలిత చదవాలి అని చెప్పి ప్రారంభించాను. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే లలితా సహస్రనామం చదువుతారో ఆ ఇల్లు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి కళతోని ఉట్టి పడుతుందండి. మనకి ఎలాంటి లోటు ఉండదు. అలానే ఆరోగ్యం బాగుండాలన్నా కూడా లలితా సహస్రనామం చదివితే చాలా మంచిదంట. ఒకవేళ మీకు ఎవరికైనా కూడా ఈ బుక్స్ కావాలంటే శ్రీరామ్ సమృద్ధి సంస్థ వాళ్ళ నెంబర్ని నేను ఇక్కడ పైన స్క్రీన్ మీద ఇస్తాను. అండ్ అలాగే వాళ్ళ వాట్సాప్ నెంబర్ని అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అన్ని లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలానే ఎవరికైనా బర్త్డేస్ అయినా పెళ్లి రోజులైనా వాళ్ళకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచించుకుంటే కనుక నేను సజెస్ట్ చేసింది ది బెస్ట్ గిఫ్ట్ లలితా సహస్రనామం అండి. లలితా సహస్రనామం ఎవరికైనా ఇచ్చినా చాలా మంచిది. ఎవరి దగ్గరైనా మనం తాంబూలంగా తీసుకున్నా కూడా చాలా మంచిది. ఇప్పుడు వస్తున్నవన్నీ కూడా ఇంకా మంచి రోజులు, వరలక్ష్మి వ్రతం, నవరాత్రులు అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఎవరైనా తాంబూలంతో మంచిగా ఒక రిటర్న్ గిఫ్ట్లో ఇవ్వాలి అనుకున్నా కూడా ఈ బుక్స్ని అయితే ఒక్కసారి చూడండి, చాలా బాగున్నాయి అండ్ మంచి క్వాలిటీతో వచ్చాయి. ఓం నమః శివాయ.